తమిళనాడు ట్రిప్ బడ్జెట్ వీడియో. అండ్ మన ఎన్ని ప్లేస్ పోయినా క్లియర్గా చెప్తా. రామేశ్వరం, మధురై, తిరుచిరాపల్లి, శ్రీరంగం, తంజావూరు, అరుణాచల్ అండ్ పాండిచ్చేరి, మొత్తం 11 ప్లేసెస్, 10 days జర్నీస్. మనం ఏంటంటే వరంగల్ నుంచి వెళ్ళి ఫస్ట్ రామేశ్వరం వెళ్ళినాం. అట్లా 20 hours పడ్డ జర్నీ. కిందికి వెళ్ళి మళ్ళీ తమిళనాడు మీదకి వచ్చినాం అన్నట్టు, ఆ విధంగా. అండ్ ఎంత బడ్జెట్ చెప్తాను. 11,065 రూపీస్ అయిపోయింది విత్ థర్డ్ ఏసీ ట్రైన్. అండ్ అప్ అండ్ డౌన్, వెళ్ళేటప్పుడు థర్డ్ ఏసీ, వచ్చేటప్పుడు థర్డ్ ఏసీ. అసలు మీరు వెళ్తే మిస్టేక్ చేయకుండా అసలు ఏ విధంగా దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు దర్శనం చేసుకుంటే వితిన్ సెకండ్స్లో దర్శనం అయిపోతే మీరే ట్రిప్ వెళ్ళేటట్టు చెప్తున్నా. ఫస్ట్ రామేశ్వరం వెళ్తే ఫస్ట్ టైం మీరు అక్కడ అగ్నితీర్థం కాడికి వెళ్ళాలి. ఫస్ట్ అగ్నితీర్థం పోవాలి, స్నానం చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నార్త్ గోపురం కాడికి రావాలి. నార్త్ గోపురం ఎంట్రీ అయ్యి అక్కడ ఎంట్రీ కానీ 25 రూపీస్ టికెట్ ఉంటుంది, తీసుకోవాలి. అక్కడ స్కామ్ చేస్తారు, టెంపుల్లో ఇట్లా బొక్కని పట్టుకొని వాళ్ళే ఉంటారు. మేము సపరేట్ చేపిస్తాం అనుకుంటే 300, ఒక పర్సన్కి 500 కూడా ఛార్జ్ చేస్తారు. సో అవసరం లేదు. మీరు వెళ్తే 25 రూపీస్ టికెట్ ఉంటుంది టెంపుల్ దేవస్థానం. దాంతో మొత్తం 22 బాయలు దర్శనం చేసుకోండి. ఇక్కడ ఇండికేషన్ ఉంటుంది ప్రతి ఒక్క బాయ్కి, ఇట్లా 1, 2, 3 అనుకుంటే 22 బాయ్ల కాడ ఉంటుంది. ఆ విధంగా కంప్లీట్ అయ్యేదానికి 2 hours పడుతుంది. దాని తర్వాత మధుర మీనాక్షి అమ్మ టెంపుల్ 5 గోపురాలు ఉంటాయి. 4 గోపురాలు మెయిన్ గోపురాలు, ఇంకొకటి 5వ గోపురం కాడ ఎంట్రీ ఉంటుంది అన్నట్టు. మీరు 4 గోపురాకి వెళ్ళవచ్చు, కానీ ఫోటో దిగడానికి ఒక మిడిల్ 5th గోపురం ఉంటుంది, అక్కడి నుంచి ఫోటో దిగచ్చు. మిగతా 4 గోపురం కాడ అది ఫోటో దిగనియరు. స్పెసిఫిక్గా సపరేట్ వీడియో చూసిననుకో మీకు అర్థమవుతుంది, ప్రతి వీడియో క్లియర్గా చెప్పిన. ఇది బడ్జెట్ ఏంటంటే సింపుల్గా మీకు అర్థం కావడానికి. ఇండియాలోనే టాలెస్ట్ గోపురం అంటే శ్రీరంగం గోపురం. 239 feet హైట్ ఉంటుంది. మార్వెలెస్ అసలు. మొత్తం 21 గోపురాలు ఉంటాయి. టెంపుల్ దర్శనం వెళ్ళినప్పుడు మీరు చూడొచ్చు మొత్తం 21 గోపురాలు. దాని మీదకి ఎక్కి కూడా చూడొచ్చు గోపురం మీద. దాని టికెట్ ఉంటుంది, 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. తిరువణామలై, అదే అరుణాచలం టెంపుల్ మనం అంటాం, అసలు అరుణాచలేశ్వర టెంపుల్. అండ్ గిరి ప్రదక్షిణ ఎప్పుడంటే నైట్ టైం చేస్తే బెస్ట్, ఎందుకంటే పొద్దునైతే ఎర్లీ మార్నింగ్ డేంజరస్ ఎండలు ఉంటాయి. ఆడ మొత్తం హీట్ ఉంటుంది. అరుణాచలం అంటేనే అగ్నిలింగం అన్నట్టు, పంచభూత లింగాల్లో ఇది అగ్నిలింగం అన్నట్టు. ప్రదక్షిణ చేస్తాంగా అట్లనే ఆ కొండనే శివుడు అన్నాడు. ఆ శివుని దర్శనం చేసుకోవాలంటే ఆ గిరి చుట్టూ తిరగాలంటే 14 కిలోమీటర్ ఉంటుంది. అట్లా నడుచుకుంటే 14 కిలోమీటర్ తిరగాలన్నట్టు. ఇవన్నీ టెంపుల్స్ కంప్లీట్ అయిపోయినాక సీదా పాండిచ్చేరి పోయినాం. పాండిచ్చేరి పోతే మీరు పక్క వైట్ టౌన్ నుండి ఫ్రెంచ్ కాలనీ మిస్ అవ్వద్దు. ప్రీ వెడ్డింగ్ షూట్లు, మొత్తం సినిమా, ఎవ్రీథింగ్ మొత్తం ఎంజాయ్మెంట్. వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ. ఫస్ట్ 1K కావాలి, ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్, సీ యూ.